హలో. నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సెలెక్ట్ అయిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను ప్రకటిస్తూ జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మరికొంతమంది అభ్యర్థులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిలిచే అవకాశం ఉందా లేదా అనే విషయం పరిశీలిద్దాం. అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అది ఏ విధంగానో చూడడానికన్నా ముందుగా చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది అభ్యర్థులు 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను సెలెక్ట్ చేసి వాళ్ళని పిలుస్తారని అనుకున్నారు. మరికొంతమంది అభ్యర్థులు 1:2.5 అని ఎక్స్పెక్ట్ చేశారు. మరికొంతమంది అభ్యర్థులు అట్లీస్ట్ 1:1.5 అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ చేసి లిస్టును ప్రకటిస్తారని సర్వీస్ కమిషన్ ప్రకటిస్తారని భావించడం జరిగింది. కానీ సర్వీస్ కమిషన్ ఆ విధంగా చేయకుండా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్కి మాత్రమే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టును ప్రకటించి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తేదీలను ప్రకటించడం జరిగింది. మరి ఈ చర్య సర్వీస్ కమిషన్ యొక్క చర్య సక్రమమా అక్రమమా అనేది పరిశీలిద్దాం. అంటే సర్వీస్ కమిషన్ సక్రమంగా వ్యవహరించింది అని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేరా 12.6లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. పేరా 12.6లో ఏం పేర్కొన్నదో దానికన్నా ముందుగా మనకి ప్రిలిమినరీలో 1:50 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేస్తానని పేర్కొంది. అదేవిధంగా అది గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేరా నెంబర్ 12.6లో స్పష్టంగా పేర్కొన్నది. 1:2 అని పేర్కొనలేదు, 1:1.5 అని పేర్కొనలేదు, 1:2.5 అని పేర్కొనలేదు. ఏ విధంగా పేర్కొన్నదో ఒకసారి మనం చూద్దాం. దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ in order of merit will be called for verification of certificates multi-zone wise, community wise, category wise for the vacancies available at the time అని పేర్కొన్నది. అనగా మల్టీ జోన్ సిస్టమ్గా, కమ్యూనిటీ పరంగా, కేటగిరీ వైజ్గా ఉన్న వేకెన్సీస్ను ఆధారంగా మేము సెలెక్ట్ చేస్తాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అన్నది. అందుకే 563 అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. ఆ విధంగా ఆ లిస్టును ప్రకటించడం జరిగింది. అనగా సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ని డీవియేట్ కాలేదు. అనగా 1:2 ప్రకటిస్తామని చెప్పి ఆ విధంగా చేయకుండా ఉండలేదు. ఆ విధంగా 1:2 అని కానీ 1:2.5 కానీ 1:1.5 కానీ ఎక్కడ నోటిఫికేషన్లో పేర్కొనలేదు. సో దీనిపైన ఈ 563 పర్సన్స్ పిలవడం పైన అభ్యర్థులు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అవి చెల్లుబాటు కావు అకార్డింగ్ టు ద నోటిఫికేషన్. గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనగా సర్వీస్ కమిషన్ తన యొక్క నోటిఫికేషన్లో ప్రకటించిన విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. తన యొక్క చర్య అదేవిధంగా నోటిఫికేషన్కి అనుగుణంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరికొంతమంది అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది అని చెప్పవచ్చు. అది సర్వీస్ కమిషన్ నిన్న ప్రకటించిన వెబ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అది ఏమిటో, ఏ విధంగా అవకాశం మరికొంతమందికి అభ్యర్థులకు అవకాశం వచ్చే అవకాశం ఉందో మనం చూద్దాం. ఏ విధంగా వెబ్ నోట్లో పేర్కొన్నదంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ after above certificate verification process because of absentees అంటే గైర్హాజరు వలన, రిజెక్షన్స్ అనగా తిరస్కరణ వలన, ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్స్ అనగా వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్న విధానాన్ని ప్రకారంగా ఎక్సెట్రా ఇతర కారణాల చేత ఏమైనా ఉంటే అడిషనల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ would be subsequently called for certificate verification అని పేర్కొంది. అనగా సర్వీస్ కమిషనే పేర్కొన్నది. ఈ పిలిచిన 563 అభ్యర్థులలో ఎవరైనా ఆబ్సెంట్ అయినా, ఎవరైనా రిజెక్ట్ అయినా వివిధ కారణాల చేత
ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్లో తాము ప్రాధాన్యత క్రమాన్ని సూచించినది పోస్టు రాని ఎడల, అంటే ఆ వెబ్ ఆప్షన్స్లో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసిన విధంగా వారికి రానిప్పుడు వారు జైన్ కారు, ఆ విధంగా లేదా షార్ట్ ఫాల్ అయినప్పుడు, ఇలా ఏమైనా కారణాలు ఉంటే ఎన్ని అట్లాంటి షార్ట్ ఫాల్ ఉన్నాయో అంతమంది అభ్యర్థులు మళ్ళీ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తాము అని పేర్కొంటారు. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు అంటే ఈ కారణాలు ఏంటి? ఆబ్సెంటీస్ అయ్యే అవకాశం ఉంటుందా? చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. ఏదో ఒకరు ఇద్దరు తప్ప అందరూ హాజరయ్యే అవకాశం ఉంటుంది, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్, రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు రిజెక్ట్ కావచ్చు. అది ఏ విధంగానో ఇదే వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్, ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా అభ్యర్థులు పెట్టాలి అని పేర్కొన్నాం. మీ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి పెట్టాలి అని పేర్కొన్నాం. అది కూడా ఒక కారణం అవుతుంది. ఏ కారణాలు అయితే ఏ విధంగా రిజెక్ట్ అవుతాయో మనం చూద్దాం. దానికన్నా ముందుగా గ్రూప్ 1 మెయిన్స్కి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులలో కొంతమంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఉండి ఉంటారు. కొంతమంది అభ్యర్థులు గ్రూప్ 2లో మంచి పాపులర్ పోస్ట్, అనగా ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్లో ఉండి ఉంటారు. మరికొంతమంది అభ్యర్థులు వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మంచి హోదాలో ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటారు. మరికొంతమంది అభ్యర్థులు పబ్లిక్ సెక్టార్లలో వివిధ రంగాలలో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది అభ్యర్థులు ప్రైవేట్ సెక్టర్ మరియు సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగ బాధ్యతలను చేస్తూ ఉంటుంటారు. మరికొంతమంది అభ్యర్థులు కేవలం పట్టణాన్ని బేస్ చేస్తూ పట్టణంలో సిటీలలో బేస్ చేస్తూ ఉంటూ సిటీ కల్చర్ ఓరియంటెడ్ అభ్యర్థులు కూడా గ్రూప్ 1 మెయిన్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు. సో ఈ విధంగా ఉన్న అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ ఎందుకు రాసి ఉంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న అభ్యర్థి తను గ్రూప్ 1లో ఎంపీడీఓ ఉద్యోగాన్ని ఆశించి గ్రూప్ 1 రాయలేడు. అతను టాప్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ అయి ఉంటుంది, లేదా డిఎస్పీ అయి ఉంటుంది, లేదా ఇంకో 2-3 మిగతా సర్వీసెస్ని ఆశించి గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఉంటారు. ఈ విధంగా సెలెక్ట్ అయిన గ్రూప్ 1కి సర్టిఫికేట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు వారు గ్రూప్ 1లో చివరి పోస్ట్ అయిన ఎంపీడీఓ లాంటి పోస్టులను వారు చూజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ మనకి ఎంపీడీఓ పోస్టులు గ్రూప్ 1లో 140 పోస్టులు ఉన్నాయి. సో చాలామంది అంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే, మీరు గ్రూప్ 1లో ఎంపీడీఓ పోస్ట్ మీకు ఇష్టం లేని ఎడల దయచేసి దాన్ని వెబ్ ఆప్షన్లో పేర్కొనకండి. తద్వారా ఆ పోస్టు మీ తర్వాత ఉన్న అభ్యర్థులకు, అనగా మరికొంతమంది అభ్యర్థులకు అదే ప్రధానంగా భావించి, ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ప్రధానమని భావించి గ్రూప్ 1 రాసిన అభ్యర్థులకు ఉపయోగంగా ఉంటుంది. మీ యొక్క ప్రాధాన్యత అంటే ఏ టాప్ సర్వీసెస్ కోసం ఆశించారో ఆ టాప్ సర్వీసెస్ని పేర్కొనండి. అన్ని వెబ్ ఆప్షన్లో అన్ని పోస్టులను పేర్కొనకండి. ఇష్టం లేని వారు, లేదా మీరు ఆల్రెడీ ఒక మంచి లైఫ్ స్టైల్లో అంటే అది మన వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీరు స్థిరపడి ఉండి టాప్ సర్వీసెస్ గ్రూప్ 1లో టాప్ సర్వీసెస్ ఆశించి మీరు రాసిన వారు దీన్ని ఈ విధంగా ప్రయత్నం చేయండి. సో ఇది ఒకటి కారణమైంటుంది. మిగతా జాబ్స్లో అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూస్ అయిపోయాయి, ఆ టాప్ సర్వీసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న కొంతమంది ఉండి ఉంటారు. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు రూరల్ ఏరియాలో కొన్ని జాబ్స్ గ్రూప్ 1లో మనం చూస్తే కొన్ని జాబ్స్ రూరల్ ఏరియాలో చేయాల్సి వస్తుంది. కొంతమంది అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాలలో విధులు చేయడం ఇష్టం ఉండదు. మనం ఒక వీడియోలో గ్రూప్ 2 ఉద్యోగ విధులు ఎలా ఉంటాయో అనే దాంట్లో అభ్యర్థుల యొక్క అభిరుచి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ విధి నిర్వహణ అనేది చేయడం జరిగింది. వీలైతే ఒకసారి చూడండి. అంతేకాకుండా మనకి ఇక్కడ యూనిఫామ్ పోస్టులు ఉన్నాయి. అంటే 563 మెంబర్స్ని పిలిచింది. యూనిఫామ్ పోస్టులు వచ్చి మనకు డిఎస్పి పోస్టులు వచ్చి 115 మంది పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిఎస్పి జైల్స్ వచ్చి 5, ఇది మెన్కి మాత్రమే అని పేర్కొన్నది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వచ్చి 30 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ యూనిఫామ్ పోస్టులు.
మరి ఈ యూనిఫామ్ పోస్టుల కోసము ఈ 563లో సర్వీస్ కమిషన్ ఆ రేషియోను కూడా కమ్యూనిటీ వైజ్గా, జోన్ వైజ్గా, వేకెన్సీస్ వైజ్గా, మల్టీ జోన్ సిస్టమ్గా అన్ని రకాలుగా తీసామని చెప్పింది. వాటిని కూడా కన్సిడర్ చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ లేదా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనే పోస్టుకు ఎంతమంది వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు? వాళ్ళలో ఫిజికల్ స్టాండర్డ్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యే అవకాశం, మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు, ఎంతమంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది? రిజెక్షన్స్ అని చెప్పింది కదా సర్వీస్ కమిషన్. ఈ విధంగా అనగా మెడికల్ బోర్డుకు వెళ్తే ఎవరైనా అభ్యర్థులు రిజెక్ట్ అవుతే వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ అనే పోస్ట్ ఉంది. ఈ ఆర్టీఓ పోస్టులు వచ్చి 4 పోస్టులు ఉన్నాయి. దీనికి స్పెషల్ క్వాలిఫికేషన్ కూడా సర్వీస్ కమిషన్ మెన్షన్ చేసింది. ఏంటి ఆ స్పెషల్ క్వాలిఫికేషన్ అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో అతను గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ అన్నా బీఈ అన్నా చేసి ఉండాలని అంటారు. అంటే సర్వీస్ కమిషన్ 563ని కట్ ఆఫ్ తీసుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఉంటుంది. అంటే వారి క్వాలిఫికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉండవచ్చు, వారి క్వాలిఫికేషన్ ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయి ఉండవచ్చు, కానీ వాళ్ళ యొక్క కంపల్సరీ ఏదో ఒక జాబ్, అది కూడా ఆర్టీఓ జాబ్ వచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఎంతమంది ఉంటారు? 4 ఉండి ఉంటారా? దీంట్లో కూడా షార్ట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరికొన్నిటికి స్పెషల్ క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. అంటే కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్లో వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అని చెప్పేయడం జరిగింది. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. సో ఈ విధంగా వివిధ కారణాలచే అనగా డిఎస్పికి కొంతమంది మహిళా అభ్యర్థులు కావచ్చు లేదా పురుష అభ్యర్థులు కావచ్చు ఫిజికల్ రిక్వైర్మెంట్గా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆర్టీఓకి సంబంధించి కొంతమంది ఒకరిద్దరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్, ఇది పాపులర్ పోస్ట్గా చెప్పుకోవచ్చు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా ఎవరు రిజెక్ట్ అయ్యడానికి అవకాశం ఉండదు. డిఎస్పి జైల్స్ మెన్ 5 అని చెప్పింది. దీంట్లో మనకి ఏమైనా షార్ట్ ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, దీంట్లో కొంత ఏమైనా ఉండవచ్చు. తర్వాత ఎంపీడీఓ పోస్టుకు చివరి పోస్ట్ అయినా 140 పోస్టులు ఉన్నాయి ఎంపీడీఓ. అంటే ఈ 563లో ఎంపీడీఓ పోస్టులను కూడా సర్వీస్ కమిషన్ క్యాలిక్యులేట్ చేసి జోన్ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా తీసుకోవడం జరిగింది. అందులో కూడా షార్ట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అభ్యర్థులే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా అభ్యర్థులకు ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమకు ప్రాధాన్యం ఉన్న పోస్టులను ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో క్రమంలో పేర్కొనండి. మీకు ఇష్టం లేని పోస్టులను దయచేసి మీరు వెబ్ ఆప్షన్లో పెట్టకండి. ఎందుకు అనగా మీరు ఒక మంచి పని చేసినట్లు అవుతుంది. మీకు ఎట్లా అది ఇష్టం లేదు, ఒకవేళ మీరు ఆ పోస్టుకు సెలెక్ట్ అయినా కానీ మీరు జైన్ అవ్వడానికి అవకాశం తక్కువగా ఉంటాయి కనుక, మీరు జైన్ కారు కనుక మరికొంతమంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా చేయండి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రజెంట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్ని చాలా జాగ్రత్తగా ఆ పోస్టుల ప్రాధాన్యత క్రమం ఏమిటి, మీ యొక్క అభిరుచి ఏమిటి, ఆ పోస్టుల ఉద్యోగ విధులు ఎలా ఉంటాయి, బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, ప్రమోషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నింటినీ సరిగా తెలుసుకొని మీరు వెబ్ ఆప్షన్కి వెళ్ళండి. సో ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్కి అంటే 563 మెంబర్స్లో మీ యొక్క పేరు లేని ఎడల, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేని ఎడల నిరుత్సాహపడకండి. మరికొంతమంది అభ్యర్థులకు అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.